నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। వినుకొండలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మాజీ ఎమ్మెల్యే మక్కినతో కలిసి ప్రారంభించిన చీఫ్ విప్ జీవి। జగన్ హయాంలో విద్యార్థులకు అన్యాయం చేశారని జీవి ఆగ్రహం। ధనుర్మాస పూజల్లో పాల్గొన్న చీఫ్ విప్ జీవి మాజీ ఎమ్మెల్యే మక్కిన। నీటి సమస్యలు లేని సుభిక్ష ఆంధ్రప్రదేశ్ సాకారం కోసం చీఫ్ విప్ జీవి పూజలు। వినుకొండ నియోజకవర్గ జర్నలిస్టుల సమావేశం। నియోజకవర్గ జర్నలిస్టు అధ్యక్షుడిగా పారెళ్ల రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న జర్నలిస్టులు। ఎన్డీఏ ప్రభుత్వంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని వినుకొండ జూనియర్ కళాశాలలో నేటి నుండి అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు। గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థులకు ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జగన్ వచ్చాక తొలగించి పేద విద్యార్థులకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు। ఇంటర్ విద్యార్థుల ఆకలి తీర్చడానికే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ పథకం తిరిగి అమలు చేసిందన్నారు। అనంతరం విద్యార్థులతో కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ఎన్డీఏ నేతలతో కలిసి భోజనం చేశారు। ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ పథకాన్ని అమలు చేయడంలో విశేష కృషి చేసినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఎందుకంటే గత వైఎస్ఆర్ పాలనలో మిడ్ డే మీల్స్ని ఎత్తుపడేశారు, మిడ్ డే మీల్స్ తీసేశారు। పిల్లలు ఆకలితో బాధపడ్డారు। గ్రామాల నుండి ఎక్కడో దూరం నుండి గ్రామాల నుండి వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే పిల్లలు మధ్యాహ్నం అన్నం లేక ఆకలితోనే చదువుకున్నారు 5 ఏళ్ళు వైఎస్ఆర్ పాలనలో। అంతకుముందు చంద్రబాబు గారు ఆ పథకాన్ని ప్రవేశపెట్టి మిడ్ డే మీల్స్ అమలు చేస్తే ఈ మహానుభావుడు వచ్చి వైఎస్ఆర్ పాలనలో తీసిపడేశాడు మిడ్ డే మీల్స్। ఏమండి, పేద పిల్లలు విద్యార్థులు నోటికాడ కూడు తీసేయడం ఎంతవరకు సమంజసంగా ఉంది అన్నాడు। కానీ విద్యార్థుల ఆకలి బాధలు తెచ్చుకున్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు మిడ్ డే మీల్స్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా అమలు చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ఈ పథకాన్ని అమలు చేసినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా। 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సుమారు సంవత్సరానికి 86 కోట్లు ఖర్చు అవుతుంది। ఇది ప్రభుత్వం పేద విద్యార్థుల ఆకలి తెచ్చడానికి మిడ్ డే మీల్స్ని అమలు చేసినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా। గత ప్రభుత్వం అనేక పథకాలు తీసిపడేశారు। బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు సబ్సిడీలో వచ్చే పథకాలన్నీ తీసిపడేశారు వైఎస్ఆర్ పాలనలో। కానీ ఈరోజు చంద్రబాబు గారు అన్ని పథకాలని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక అన్ని పథకాలని అమలు చేస్తూ ఉన్నారు। అన్నా క్యాంటీన్లు పెట్టి పేదల ఆకలి తీరుస్తూ ఉన్నారు। అలాగే ఈరోజు మిడ్ డే మీల్స్ పెట్టి విద్యార్థుల ఆకలి బాధలు తీర్చారు, బాగా చదువుకోమని ప్రోత్సహిస్తున్నారు। అలాగే పాఠశాలలో మిడ్ డే మీల్స్ 44,119 పాఠశాలలో 33,81,000 మందికి విద్యార్థులకి ఈరోజు మిడ్ డే మీల్స్ సమర్థవంతంగా అమలు చేస్తున్నారు। దీన్ని స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా విద్యార్థులకి క్వాలిటీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, మరి మంచి ఆహారం, పౌష్టికాహారాన్ని మిడ్ డే మీల్స్లో అందిస్తూ ఈరోజు విద్యార్థులు ఆరోగ్యం బాగుండాలి, అప్పుడే బాగా చదువుకుంటారని ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు ప్రభుత్వానికి మరి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా। సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు వినుకొండ నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। తొలుత బీసీ సంఘం నేతలు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। తొలి విద్యావంతురాలు, ఉపాధ్యాయురాలు, దేశంలో స్వాతంత్రం రాకముందు తర్వాత స్త్రీ విద్య, మూఢనమ్మకాలు,
వితంతు వివాహాలు, పీడిత జనాల విద్య కోసం ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పులే అని వినుకొండ నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షులు న్యాయవాది సైదారావు అన్నారు. ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే గారి సతీమణి ఈ దేశంలోనే మూఢనమ్మకాలపై సంఘ సమర్థగా పనిచేసి ఈ దేశంలో బడుగు ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కోసం ఆ రోజుల్లోనే విద్య కోసం ఎంతో కృషి చేసి ఈ దేశంలో స్త్రీ విద్య చాలా అవసరమని చెప్పేసి చాలా కృషి చేసిన మహానుభావుడు సావిత్రిబాయి పులే. ఆమె జయంతి సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు కేసీని శంకర్రావు గారి ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గ బీసీ సంఘం వారు సావిత్రిబాయి పులే జయంతి జరుపుకోవడం జరుగుతుంది. నీటి సమస్యలు లేని సుభిక్ష ఆంధ్రప్రదేశ్ సాకారం కావాలన్నదే తమ స్వప్నమని, నిత్యం దేవుడిని కూడా అదే కోరుకుంటున్నామని, ధనుర్మాస పూజల సందర్భంగా కూడా అదే సంకల్పం చేసుకున్నామని వినుకొండ శ్రీనివాస నగర్లో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ధనుర్మాస పూజలలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గంతో పాటు ఆంధ్రప్రదేశ్ దేశమంతా సుభిక్షంగా ఉండాలని, మంచినీటి సమస్య పరిష్కారం కావాలని దేవుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈరోజు మన వినుకొండ ప్రాంతం, జిల్లా అంతా, అలాగే మన రాష్ట్రం, దేశం అంతా సుభిక్షంగా ఉండాలని, మంచినీటి సమస్య పరిష్కారం అవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాం. ఈ ధనుర్మాసంలో ఆ శ్రీకృష్ణుని, అమ్మవారిని, శ్రీకృష్ణుని దర్శించి ఈరోజు మేము అనుకున్న దానికంటే ఎక్కువ పూజా ద్రవ్యాలతో, విశేష పూజా ద్రవ్యాలతోటి పూజ చేసేటువంటి అదృష్టం, అవకాశం భగవంతుడు ఇచ్చారు. మీ అందరూ సహకరించారు. ఇదంతా మా అదృష్టంగా భావిస్తున్నా. తప్పనిసరిగా మన వినుకొండ ప్రాంతాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఆ శ్రీమన్నారాయణ బాగా అభివృద్ధి చేస్తారని, మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని ఈరోజు ప్రార్థించడం జరిగింది. దాంతోపాటు మీరందరూ కూడా రోజు విశేషంగా పూజ చేస్తారు. మీరందరూ కూడా ఆయురారోగ్యాలుగా ఉండాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలాగే మల్లికా గారు ఉన్నప్పుడు ఎంతో వాటితో అవినాభావ సంబంధం ఉండేది. వారు వెంకటేశ్వర స్వామి కళ్యాణం, గోదాదేవి కళ్యాణం ఇవన్నీ కూడా విశేషంగా జరిపించేవారు. ఇక్కడ ఈ ఆశ్రమం బాగా అభివృద్ధి చెందాలని కోరుకునేవాళ్ళు. మల్లికా గారు ఈరోజు లేనప్పటికీ ఒకసారి వారిని స్మరించుకుంటూ వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తున్నా. అలాగే వారి సంకల్పం, మల్లికా గారి సంకల్పం, ఈ ఆశ్రమం బాగా అభివృద్ధి చెందాలి, ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ వారి కోరిక నెరవేరాలని ఆ సంకల్పం ఎప్పుడు ఎల్లవేళలా నెరవేరాలని కోరుకుంటూ ఈ చిన్నజీయర్ స్వామి ఆశ్రమం కమిటీలో ఉన్న సభ్యులందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, నేను కూడా ఒక కుటుంబ సభ్యుడిగా మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తున్నాను. ఎప్పుడు ఏమున్నా నా అండదండలు ఉంటాయి, నా సపోర్ట్ ఉంటుంది. ఈ ఆశ్రమంలో సభ్యులందరికీ కూడా ఈ ఆశ్రమం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, ఎన్నో విశేష కార్యక్రమాలు ఇక్కడ నుండి జరగాలని కూడా నేను కోరుకుంటున్నా. మరి ఈరోజు మమ్మల్ని విశేషంగా ఈ పూజల్లో పాల్గొనేట్టు చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తేనెతోటి, అలాగే తమలపాకులతోటి, అలాగే తులసి ఆకులతోటి, పండ్లతోటి, నిమ్మకాయ దండతోటి, అలాగే 33 రకాల పూలతోటి కూడా మరి దండేసి, వైజయంతిమాల దండేసి పూజ చేసుకునేటువంటి అదృష్టం మాకు రావడం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అన్ని సంకల్పాలు నెరవేరాలని, నేను అనుకున్న వాళ్ళకి కూడా కొత్త పదవి బాధ్యతలు కూడా రావాలని, ఇంకా మన వినుకొండ ప్రాంతం యొక్క అభివృద్ధి, జిల్లా అభివృద్ధి ఎంతో మంచిగా జరగాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆశ్రమంలో ప్రతి సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వినుకొండ పుర ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని పట్టణంలోని సమస్యలు ఉన్న పలు ప్రాంతాలలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. చీఫ్ విప్ జీవి ఆదేశాల మేరకు సమస్యలపై నిత్యం పట్టణంలో పర్యటిస్తున్నామని, అందులో భాగంగానే పలు ప్రాంతాలలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నామని, నివాసితులకు సకాలంలో నీటి సరఫరా చేయటం వంటి వాటికి ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ శాఖ అధికారులను అప్రమత్తంగా ఉండి
లీకేజీ సమస్యలుంటే వెంటనే సరిదిద్దేందుకు చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించామన్నారు. అతి విశాలమైన పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించే క్రమంలో మనం అర్జెంట్ అయ్యి లోపలికి వెళ్తే ఎప్పుడు బయటకు వద్దామనే పరిస్థితి నుంచి ఆహ్లాదంగా మరి సేద తీరే విధంగా మన టాయిలెట్స్ నిర్మించడం జరిగింది. మరి ఈ పబ్లిక్ అందరూ కూడా ఈ టాయిలెట్స్ని విరివిగా ఉపయోగించుకుని మరి ఎక్కడా కూడా ఓపెన్ డెఫికేషన్ కానీ ఓపెన్ యూరినేషన్ కానీ లేకుండా మరి ఈ టాయిలెట్స్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన శివస్తూపం దగ్గర కూడా మనం ఇదే ఆధునీకరంగా ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ని కొత్తవి నిర్మించడం జరుగుతుంది. అట్లాగే మనకి యూరినల్స్ పాయింట్స్ చాలా అవసరం ఉంది మనకి వినుకొండ పట్టణం పరిధిలో. మరి అవి ఒక 2 పాయింట్లు కూడా మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకటి ఏనుగుపాలెం జంక్షన్లో ఒకటిని, రెండోది మరి ఏనుగుపాలెం రోడ్ జంక్షన్లో ఒకటిని, రెండోది మన గర్ల్స్ హై స్కూల్ ఉంది శివస్తూపం దగ్గర. అక్కడ కూడా మనం పబ్లిక్ యూరినల్స్ కూడా మనం త్వరలో నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. వినుకొండ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక నర్సరావుపేట రోడ్డులోని కేజీఎల్ కళ్యాణ మండపంలో శనివారం జరిగింది. కమిటీ అధ్యక్షులు ఎం గురుబ్రహ్మానందాచారి, గౌరవ అధ్యక్షులు రాజరపు ప్రకాష్, సీనియర్ జర్నలిస్టు గౌస్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీ అధ్యక్షులుగా పారెళ్ల రమేష్, కార్యదర్శిగా సందు కోటేశ్వరరావు, కోశాధికారిగా అన్నా మల్లికార్జునరావులను కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. అలాగే పిట్టెల బాలకొండయ్య, చిన్నదుర్గాబాయి నాయక్, పఠాన్ ఫిరోజ్ ఖాన్, నామేపల్లి నమశివాయుతో పాటు మరికొందరిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవటం జరిగినట్లు అసోసియేషన్ సభ్యులు అధ్యక్షులు రమేష్, మాజీ అధ్యక్షులు ఆచారి వెల్లడించారు. అందరికీ నమస్కారం. నూతనంగా ఈరోజు వినుకొండ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నిక సహకరించినటువంటి మన జర్నలిస్టుల మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ భవిష్యత్తులో ముందుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఉన్నటువంటి జర్నలిస్టులు పట్టాలు తీసుకున్న మిత్రులందరూ కూడా త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తాము. అలాగే మిగిలిపోయినటువంటి జర్నలిస్టులకు కూడా ఇంకా రావాల్సిన స్థలాల విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి నాయకులతోటి పోరాటం చేసి త్వరగా వచ్చే విధంగా ఏర్పాటు చేసేందుకు మా యూనియన్ కృషి చేస్తుందని తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. వినుకొండ నియోజకవర్గ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మన నూతన కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి పారెళ్ల రమేష్ మన మిత్రులకి సంపూర్ణ అభినందనలు తెలియజేస్తున్నాను. వినుకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ గుర్తింపు ఉండి సొసైటీగా ఏర్పడిన ఏకైక యూనియన్ ఇది. ఈ యూనియన్ ఆశయాలకు అనుగుణంగా నూతన కమిటీ నడుచుకుంటూ జర్నలిస్టుల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు పోవాలని వారందరికీ కమిటీ సభ్యులకి నా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 6న వినుకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధికారి తమ్మాజీరావు తెలిపారు. ఈ జాబ్ మేళలో 5 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, ఎంపికైన వారికి 12,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు జీతం ఉంటుందని, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నేరుగా కూడా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలని కోరారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.